హాయ్ అండి. నమస్తే. పునర్జన్మ 11వ భాగము. రచన మీనా ముక్తేశ్వర్ గారు. చదువుతున్నది లక్ష్మి. ఇక కథలోకి వెళితే, స్పెషల్ ఆఫీసర్ గాంధీ గారు ఆశామౌళి డైరీ ఓపెన్ చేశారు. 14+16 తన ఫస్ట్ మూవీ. షూటింగ్కి వెళ్ళిన వివరాలు రాసింది ముందు. షూటింగ్ ప్లేస్కి కొత్తగా వెళ్ళింది ఆశామౌళి. బాలీవుడ్లో ఒకప్పటి సూపర్ లేడీ స్టార్ లాగా మెరిసిపోయింది ఆశామౌళి. ఎంత అందగత్తె అని అందరూ ఆశ్చర్యపోయారు. మేకప్ మెన్స్ తమకు మేకప్ చేసే అవకాశం వస్తే బాగుండు అని ఎవరికి వారే అనుకుంటున్నారు. నిర్మాత ప్రశాంత్ దత్త గారు ఆశామౌళిని అందరికీ పరిచయం చేశారు. కొత్త డైరెక్టర్ బాబీ. ఫ్రెష్ ఫేస్లతో మూవీ స్టార్ట్ చేయాలని స్టోరీ వినిపిస్తే నిర్మాతకు అందరికీ కూడా స్టోరీ బాగా నచ్చింది. ఈ స్టోరీలో బలం ఉంది, దానికి తగినంత అందమైన హీరోయిన్ కావాలి, అందుకు తగ్గ హీరోయిన్ గారు కూడా దొరికారు అని అందరూ సంతోషపడ్డారు. హీరో మలయాళం స్టార్ కుమారుడు రేమో. అతను కూడా కొత్తగా ఎంట్రీ. అలా చూస్తూ నిలబడిపోయాడు రేమో. అతనికి 20 years ఉంటాయి. మూవీలో 16 years. ఆశామౌళిని అందరికీ పరిచయం చేయటం, టీవీ ఛానల్స్కి అడ్వర్టైజ్ చేయటం, ఆ తర్వాత వీక్లీకి ఫ్రంట్ పేజీ హీరో హీరోయిన్స్ ఫోటోలు వచ్చేలా ఏర్పాటు చేయడం, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చేయటం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఆశామౌళి నదియామౌళి కుమార్తె తల్లిని మించిన అందగత్తె. ఇంతవరకు బాలీవుడ్లో ఒక తరహాలో నదియామౌళి అందం తర్వాత మరొక అందగత్తె రాలేదు అనుకున్నారు. మళ్ళీ ఆమె కుమార్తె ఆశామౌళి వచ్చారు అంటూ టీవీలలో పదే పదే చూపిస్తూ ఉన్నారు. హీరోయిన్ అనగానే ఆమెను ఎలా చూపిస్తారో, ఎటువంటి వస్త్రాలు ఆమెకు ఇస్తారో అన్నీ తెలుసు. టీవీలో చూస్తున్న నదియామౌళికి చిన్న వయసులో ఎందుకు వెళ్ళావా ఆశ? లోకం తీరు తెలియదు, మగతోడు లేని సంసారం మనది, తల్లి మాట వినవు, నీ జీవితం ఎలా ఉండబోతుందో అని తల్లి ఆ రోజు తనతో మాట్లాడిన మాటలు కూడా డైరీలో అండర్లైన్ చేసుకుని ఉంది ఆశామౌళి. డైరీ చాలా ఆసక్తిగా చూస్తూ తనకు కావలసిన పాయింట్స్ దొరికాయని చూస్తున్నారు గాంధీ. 14 ఏళ్ల ఆశామౌళి ప్రతివారి కళ్ళు పడే వయసు. వచ్చేరాని అందాలతో చూపరులను ఇట్టే ఆకర్షిస్తారు ఆ వయసు పిల్లలు. సినిమాలో ముద్దు సీన్లు కూడా ఉన్నాయి. అవి నేను నటించలేను అని చెప్పమని చెప్పింది నదియామౌళి. కానీ వినిపించుకోలేదు ఆశామౌళి. మేకప్ మ్యాన్ ఆమెకు మేకప్ చేస్తుంటే అతని చేతులు తాకుతున్న ఆమె శరీరంలో తెలియని భావాలు మొదలయ్యాయి. ఎందుకు ఇలా ఉంటుంది అనుకుంది. కానీ కొన్ని విషయాల్లో శ్రద్ధగా పట్టించుకుని చూస్తున్నారు ప్రశాంత్ దత్త. ఆశామౌళి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అందరూ. ఆమెకు బాడీ గార్డ్స్ ఉన్నారు, చిన్న పొరపాటు జరిగినా కూడా శిక్షను తప్పించుకోలేరు అంటూ బాగా భయపెట్టారు. అక్కడితో మౌనంగా మేకప్ చేసేవాళ్లే తప్ప మాట్లాడేవాళ్ళు కాదు. అయినా ఏమీ తెలియని ఇంత వయసు అమ్మాయిని ఇటువంటి ఫీల్డ్లో, అది మొదలు లవ్ సీన్స్ ఎక్కువ ఉన్న మూవీలో నటింపచేయటానికి వారికి ఏమైనా డబ్బు కొరత ఉన్నదా అని మరుసటి రోజు పేపర్లో మారుమోగాయి. రేమో ఆశామౌళి పెదవులను అందుకున్న దృశ్యం పదే పదే టీవీలలో చూపిస్తూ నదియామౌళిని దోషిగా మాట్లాడుతున్నారు కొందరు. సినీ ఫీల్డ్లో ప్రశాంత్ దత్త విరోధులు అవన్నీ మామూలే, ఎవరు పట్టించుకోరు. కానీ కొత్తగా ఆ మాటలు వింటున్న ఆశామౌళి ఆ ఛానల్ వాళ్లకు బుద్ధి చెప్తే కానీ నేను మళ్ళీ షూటింగ్లోకి రాను అంటూ వచ్చేసింది ఇంటికి ఆశామౌళి. చాలా సంతోషించింది నదియామౌళి. అందుకే నేను చెప్పాను వెళ్ళొద్దు అని. చెబుతున్న తల్లి మాటలు లెక్క చేయకుండా తన రూంలోకి వెళ్ళిపోయింది ఆశామౌళి. కోరినంత డబ్బు ఇస్తున్నారు, అతి ఖరీదైన బట్టలు అన్నీ కొంటూ ఉండేది ఆశామౌళి. షూటింగ్ అయినా కూడా తనను అంత దగ్గరగా తీసుకుని తన పెదవులు అందుకుంటున్నాడు. రేము కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడాలి అంటే కష్టంగా అనిపించింది ఆశామౌళికి. కానీ ఎందుకో ఇష్టంగా కూడా అనిపించింది. తెలిసినట్లు ఉన్నా తెలియదు, తెలియని విషయం అయినా కూడా తెలిసినట్లు అనిపిస్తుంది. ఆ వయసే టీనేజ్. ఆ ఏజ్లో ఉన్న ఆశామౌళికి చుట్టూ అందమైన ప్రపంచం కనిపించింది. ఏదైనా ఒక ధ్యాసలో పడితే ఆ ధ్యాసలో నుండి బయటకు రావడం చాలా కష్టం ఆశామౌళి తత్వం తెలిసిన నదియామౌళి సినిమాలలోకి వెళ్ళవద్దని ఎంత చెప్పినా వినలేదు. అక్కడి నుండి స్టార్ట్ అయ్యాయి ఆశామౌళికి. తర్వాత ఆశామౌళి వాళ్ళ గురించి పదే పదే టీవీలో చూపించిన ఆ ఛానల్ వాళ్లకు వార్నింగ్ ఇచ్చాడు ప్రశాంత్ దత్త. మాకొచ్చిన తప్పుడు సమాచారం వల్ల ఆశామౌళి అన్న పేరు పడింది, కానీ ఆమె ఆశామౌళి గారి డూప్ అని చెప్పి ఆశామౌళికి సారీ చెప్పారు టీవీ ఛానల్ వాళ్ళు. అంతే,
ఆనందంతో పొంగిపోయింది ఆశామౌళి. తనకు ఇష్టమైనది కావాలి అనుకుంటుంది తప్ప అసలు చుట్టూ ఉన్న ప్రపంచం ఎలాంటిదో ఏమిటో తెలియదు. తెలిసిన పెద్దవాళ్ళ మాటలు వినదు. అక్కడితో ఆశామౌళి సినిమా పూర్తి అయ్యేసరికి రేము ప్రేమలో పడిపోయింది. అంతా మామూలే. కొందరిలాగా ఫీల్డ్లో మొదటి రోజుల్లో తప్పటడుగులు వేసింది ఆశామౌళి. రేముతో సన్నిహితంగా మారిషస్, కొడైకెనాల్ షూటింగ్లకు వెళ్ళినప్పుడు హాట్ డ్రింక్ తీసుకుని రేముతో చిన్న వయసులోనే తప్పటడుగు వేసింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. హీరో హీరోయిన్స్ కెమిస్ట్రీ చాలా బాగా వచ్చింది అని అందరూ అనుకున్నారు. అది ప్రేమ కాదు, వ్యామోహం. నువ్వు అతనితో అలా క్లోజ్గా ఉండకూడదు అని ఎంత చెప్పినా వినలేదు ఆశామౌళి. ఏమాత్రం అనుభవం లేని ఆశామౌళి 15 సంవత్సరాలకు అబార్షన్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనోజ్ఞ ఆశామౌళి విషయంలో ఘాటుగానే చెప్పింది. అయినా ఆ వయసు, ఆ జోరు లెక్క చేయదు ఎవరి మాటను. సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యేసరికి అనుకున్నట్లుగానే ప్రశాంత్ దత్త వజ్రాల హారాన్ని తన కొడుకు విశాల్ దత్త చేతితో ఆశామౌళికి ఇప్పించాడు. కూతురు ప్రవర్తనకు నదియా మౌళి మౌనంగా ఉండిపోయింది. చెప్పినా వినదు. చెప్పే కొద్దీ ఇంకా చేస్తుంది. మూర్ఖత్వం, అందుకే మౌనం వహించేది. అక్కడి నుండి విశాల్ దత్తతో మరొక సినిమా నటించింది. ఇది తప్పు ఒప్పు అని తెలియని వయసు. వజ్రాల హారం ఇచ్చిన విశాల్ దత్త ఆకర్షణలో పడింది ఆశామౌళి. నీకు సిగ్గు శరం లేదు. నిన్న మొన్న నాతో ఉండి ఈరోజు కొత్తగా వేరొకరితో ఉంటున్నావా అని రేమో ఆశామౌళిని ఇష్టం వచ్చినట్లు తిట్టాడు. ఆ తర్వాత వారం రోజులకు రేమో చనిపోయాడు. అది సూసైడ్ అని వచ్చింది అప్పట్లో పేపర్లో. కానీ అది సూసైడ్ కాదు అని నాకు తెలుసు అని రాసుకుంది ఆశామౌళి. విశాల్ దత్తతో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేసింది ఆశామౌళి. కానీ కొంచెం తెలివితేటలు వచ్చి రేమో ప్రేమ వల్ల పడ్డ ఇబ్బందులు తెచ్చుకోకుండా జాగ్రత్త పడింది.